నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొయ్యలగూడెం మండలాన్ని ప్రత్యేక అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దుతాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలంలో జరుగుతున్న గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గురవాయిగూడెం గ్రామ సభలో తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. చంద్రన్న స్వయం ఉపాధి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. సిపిఎం పట్టణ కన్వీనర్ సూర్యారావు డిమాండ్. రాబోయే రోజుల్లో కొయ్యలగూడెం మండలాన్ని ప్రత్యేక అభివృద్ధి మండలంగా అభివృద్ధి చేస్తామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. కొయ్యలగూడెంలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సుమారు 30-40 గ్రామాలకు కొయ్యలగూడెం ముఖద్వారంగా ఉందన్నారు. దీంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తానన్నారు. అంతేకాకుండా 6 పడకల ఆసుపత్రిగా ఉన్న దీనిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామన్నారు. అదేవిధంగా ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులను సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కొయ్యలగూడెం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా హాస్పిటల్ సమస్య, మొన్న దాని గురించి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని 6 పడకల హాస్పిటల్ని తప్పకుండా మళ్ళీ 30 పడకల హాస్పిటల్ త్వరలోనే తీసుకొస్తాం మీకు మరొకసారి హామీ ఇస్తూ, అలాగే మంచి డాక్టర్స్ కూడా నియమించాలని మేము మొన్న సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనికి కోయిలగూడెం మండలానికి సంబంధించి 30-40 గ్రామాలకి ఇది ముఖద్వారంగా ఉంది. దీనికి సంబంధించి మంచి డాక్టర్స్ మీకు ఎప్పుడు కూడా 24 అవర్స్ అందుబాటులో ఉండే విధంగా, అలాగే మంచి వైద్యం అందించే విధంగా ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, స్టాఫ్స్ ప్రతి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క విషయం మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేసాం. 7 సంవత్సరాల్లో ఏదైతే గ్రామాల్లో ఏ సమస్య ఉందో అనేది మేము అనర్గళంగా ప్రతి చోట కూడా మాట్లాడగలం. ఎందుకంటే మేము ప్రజలతో ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఇదే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, జంగారెడ్డిగూడెం మండలంలో జరుగుతున్న గ్రామ సభలను రైతులు వినియోగించుకొని సత్వర న్యాయం పొందాలని తహసీల్దార్ కె స్లీవా జోజీ విజ్ఞప్తి చేశారు. 2వ దశ రీసర్వేలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం సచివాలయం పరిధిలో గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వ్యవసాయ భూములు విస్తీర్ణంలోని హెచ్చుతగ్గులు, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ రీసర్వేలో ఎటువంటి తప్పులు జరగకుండా అధికారులు వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం గ్రామంలో గ్రామసభకు సంబంధించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుబ్బల సత్యవేణి, సర్వేయర్ తులసితో పాటుగా పలువురు అధికారులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి గురవాయిగూడెం విలేజ్లో రీసర్వే సెకండ్ పైలట్ విలేజ్ కింద, సెకండ్ ఫేజ్ కింద సెలెక్ట్ చేయడం జరిగినది. ఈరోజు గ్రామంలో ఉన్న రైతులందరినీ, అధికారులు, తర్వాత రీసర్వే బ్యాచ్, తర్వాత మన సర్పంచ్ గారు, ఇతర రాజకీయ నాయకులు అందరితో కలిపి గ్రామ సభ ఏర్పాటు చేసి మన రెవెన్యూ రీసర్వేలో ఏమేమి విషయాలు జరుగుతాయి, ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగినది. కాబట్టి ఈ గురవాయిగూడెంలో వేరు గ్రామాల్లో ఉన్న రైతులు కూడా మేము విఆర్ఓ గారు, విలేజ్ సర్వేర్ గారు ముందు రోజు నోటీసులు ఇస్తారు. 2 డేస్ తర్వాత రీసర్వ్ జరుగుతుందని. ఆ టైంలో మీరు మీ భూమికి వచ్చి మీ కాగితాలన్నీ చూపించి, మీ భూమి హద్దులు చూపించిన వాళ్ళ రీసర్వే పర్ఫెక్ట్గా జరిపి దాని ద్వారా మీకు మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇస్తారు ప్రభుత్వ నిబంధనల ప్రకారము. ఈ జంగారెడ్డిగూడెంలో ఏ పోలవరం ఒకటి ఫస్ట్ పైలట్ విలేజ్ కింద పెట్టాం, అది కూడా కంప్లీట్ అయిపోయింది.
ఈరోజు ఈవినింగ్ మాతన్గూడెం విలేజ్ కూడా గ్రామ సభ పెట్టాము. తర్వాత రేపు 4వ తారీఖున ఏ పోలవరం గ్రామ సభ, అది మన రీసర్వే అయిపోయింది. రీసర్వేలో ఎవరెవరో పేర్లు వచ్చినాయి అవన్నీ కూడా గ్రామ సభలో చదివి వినిపిస్తాము. దాంట్లో ఏమైనా తేడాలు వచ్చినాయి అంటే మళ్ళీ విలేజ్ సర్వేర్ వెళ్ళి దాన్ని బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఏ పోలవరం గ్రామ సభ కూడా సంబంధిత రైతులు 4వ తారీఖున మార్నింగ్ 10 గంటలకి గ్రామంలో హాజరవ్వాల్సిన కోరుతున్నాం. రెండవ విలేజ్ అంటే రీసర్వే విలేజ్ సెకండ్ ఫేజ్ గురవాయగూడెం విలేజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా రైతులందరికీ నా సూచన ఏంటంటే ప్రతి రైతు కూడా తప్పిదం జరిగిన తర్వాత రెక్టిఫై చేసుకోవడం చాలా కష్టం. ముందే ఎవరు భూమిని వాళ్ళు చక్కగా ఐడెంటిఫై చేసుకుని సర్వే చేసే టైంలో ఎంత ఆన్లైన్ ఉందో అంతే చూసుకుని నేమ్స్ కానీ సర్వే నెంబర్లు కానీ చేంజింగ్ ఏవి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే రెవెన్యూ సిబ్బంది అంతా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో సర్వేలు కానీ సచివాలయం సర్వేస్ విఆర్ఓస్ వాళ్ళ టీం అంతా కూడా పర్ఫెక్ట్ చేస్తారు. లేకపోతే ఎందువల్లంటే ఇంతకుముందు కొన్ని విలేజ్ చిన్న చిన్న తప్పుదలు జరిగినాయి. అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఎక్స్పీరియన్స్లో ముందుకెళ్తారని చెప్పి నేను రెవెన్యూ సిబ్బంది సూచిస్తున్నాను. చంద్రన్న స్వయం ఉపాధి పథకం రుణాలు అందించేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కె వెంకట్రమణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం చంద్రన్న స్వయం ఉపాధి పథకం దరఖాస్తుదారులకు ముఖాముఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చంద్రన్న స్వయం ఉపాధి సోపానంకు దరఖాస్తు చేసుకున్న వారిలో బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. మొత్తం 561 మంది దరఖాస్తుదారులకు ఈ ఇంటర్వ్యూలు జరిపామన్నారు. మిగిలిన కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. కావున మధ్యవర్తులను నమ్మవద్దని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చంద్రన్న స్వయం ఉపాధి సోపానం 2024-25 పథకం కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి బీసీ వర్గానికి మాత్రమే ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో జంగారెడ్డిగూడెం వచ్చిన 10 టీనేజర్స్ పాల్గొనడం జరిగింది. 561 మందికి ఈరోజు ఇంటర్వ్యూ. అదేవిధంగా కార్పొరేషన్ అదర్ సంబంధించిన రేపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వాటి రేపు మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అదర్ కార్పొరేషన్ సంబంధించిన ఇంటర్వ్యూలు రేపు నిర్వహిస్తాము. ఈ రోజు మాత్రం ఓన్లీ బీసీ కార్పొరేషన్ సంబంధించిన మా ఇంటర్వ్యూలు మాత్రమే నిర్వహిస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు 200 మందికి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఈవినింగ్ లోపల మిగతా 361 మందికి కంప్లీట్ చేసి ఎవరిని బేస్ చేసుకొని ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి వాళ్ళకు యూనిట్లో శాంక్షన్ చేశారో వాళ్ళందరికీ మంజూరు చెప్తాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎర్రకాలువ నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సూర్యారావు మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు శాశ్వత పరిష్కారంగా ఎర్రకాలువ నీటి సరఫరా ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్యను కూడా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, నాయకులు జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మంచినీటి సమస్య రోజురోజుకి బాగా పెరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువసేపు రాకపోవటం వల్ల ప్రజలు వేరు పనులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నీళ్లు పట్టుకునే పరిస్థితి లేకుండా ఉంది. చేత నిరంతరాయంగా నీటి సరఫరాని వేసవికాలం వెళ్ళే వరకు చేయాలి. దీనిలో భాగంగా ఏదైతే పట్టణానికి ఎర్రకాలువ ప్రాజెక్టు నీరు తరలించే ప్రాజెక్టు ఉందో ఆ మంచినీటి ప్రాజెక్టుని తక్షణం పని ప్రారంభించి వచ్చే సంవత్సరానికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఈ పట్టణానికి ఉంది. ఆ రకంగా పట్టణ ప్రధానికి అందరికీ కూడా మంచినీరుని సప్లై చేయడానికి ఆ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలని, అదేవిధంగా పట్టణంలో డంపింగ్ యార్డు నిరంతరాయంగా ఆ శ్మశానంలో కన్నా ఎప్పుడు తగలబడతానే ఉంటుంది. దానివల్ల అందులో ఉన్న వాడేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తగలబడటం వల్ల జంగారెడ్డిగూడెంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉంది. దీనివల్లే అనేక ఊపిరితిత్తుల వ్యాధులు లాంటివి కానీ, క్యాన్సర్ వ్యాధులు లాంటివి కానీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా
ప్రచారం చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ ఉంది. దీన్ని పర్యావరణవేత్తలు కూడా ఈ సందర్భంగా మరొకసారి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ పట్టణాన్ని కాలుష్యరహిత పట్టణంగా చేయాలని కోరుతా ఉన్నా. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని రాష్ట్ర ఎండోమెంట్ ట్రైబ్యునల్ చైర్పర్సన్ ఎం పద్మ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు విచ్చేసిన చైర్పర్సన్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయ ముఖమండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా అధికారులు దుశ్శాల్వాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అదేవిధంగా స్వామివారి నిత్యాన్నదాన పథకానికి తాడేపల్లిగూడెంకు చెందిన గుత్తికొండ ప్రసన్న లక్ష్మీ కుమారి 1,01,000 రూపాయి, దూపచెర్లకు చెందిన చిరంజీవి ధర్మతేజ 22,500 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను సత్కరించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్ 1 రాక్పిల్ డ్యాం పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, మేఘా సంస్థ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్యాప్ 1 రాక్పిల్ డ్యాంను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పూజా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి, ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ కె బాలకృష్ణ, పీపీఏ సిఈ రమేష్ కుమారు, ఎంఈఐఎల్ జాయింట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు, అంగర, జీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఏలూరులోని సెయింట్ జేవియర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వాల్యుయేషన్ సెంటర్లో క్యాంప్ అధికారిగా వెంకటలక్ష్మమ్మ పాల్గొని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకన నిమిత్తం జిల్లాకు 1,25,000 స్క్రిప్టులు వచ్చాయన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు ఈ మూల్యాంకన జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మూల్యాంకన ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని డీఈఓ స్పష్టం చేశారు.
వాళ్ళతోటి ఒక మీటింగ్ ఇస్తారు. కాబట్టి దయచేసి అందరూ రిపోర్ట్ చేయవలసి, దయచేసి అన్ని కూడా ఫిల్టర్ చేశాం. జాయిన్ అయిన తర్వాత అని చెప్పాము. 27 మండలాల నుంచి కూడా మండల ఆఫీసర్లు ఎంఈఓ 1 and 2 వాళ్ళతో పాటు వాళ్ళ అసిస్టెంట్లు కూడా తీసుకొచ్చాము. ఈ వచ్చినటువంటి అందరూ ఏఈలు, సిఈలు, స్పెషల్ అసిస్టెంట్లు కూడా ఆ ఎంఈఓలు కన్ఫామ్ చేసుకొని వీళ్ళు మన మనుషులే అని కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని మనం 22 రూములు కేటాయించాము. సబ్జెక్టు పరంగా అందరూ ఆయా రూమ్లో కూర్చుంటారు. ఇప్పుడు 10:30 కల్లా స్పాట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మన డిస్ట్రిక్ట్ లైజన్ ఆఫీసరు డైరెక్టరు కృష్ణారెడ్డి సార్ కూడా రాబోతున్నారు. ఈ ఎగ్జామ్స్ ఎంత ప్రశాంతంగా జరిగాయో ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా వర్క్ అంత ప్రశాంతంగా జరిగేలా మన స్టాఫ్ అంతా కూడాను, అంటే ఈ ఎవరైతే కేటాయించారో వాళ్ళంతా కూడా సహకరిస్తే స్పాట్ వాల్యుయేషన్ కూడా ప్రశాంతంగా ముగియాలని కోరుకుంటున్నాను. గుర్తింపు లేని పనులు చేసే కార్మికులను గుర్తించి ఈ శ్రమ్ పోర్టల్లో వారి పేర్లు నమోదు చేస్తామని కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్ తెలిపారు. ఏలూరులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ సంస్థల్లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్కు దీనిపై ఏలూరులో అవగాహన సదస్సు నిర్వహించామన్నారు. ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాలు అందుకోవచ్చని తెలిపారు. దీని నమోదు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు అర్హులన్నారు. జిల్లాలో అసంఘటిత కార్మికుల నమోదును వారం రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శాఖ కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి ఈ రోజు నుంచి మన ఏలూరు జిల్లాలో ఉన్న గింగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ మీద ప్రత్యేక టైప్ చేసి వాళ్ళని ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది. దీని నిమిత్తం ఈరోజు ఉదయము హోటల్స్ అసోసియేషన్లో యజమానులు, అట్లా అదేవిధంగా స్విగ్గీ, జొమాటో వర్కర్స్ని, ర్యాపిడో వర్కర్స్ తోటి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. వీరందరినీ కూడా అనారోగ్య సెక్టర్కి చెందిన కార్మికులు. వీరికి ఎటువంటి యజమాని, సాంప్రదాయమైన యజమాని వర్కర్ సంబంధం ఎటువంటి ఉండదు. ఫ్రీలాన్స్ వర్కర్సు, అదేవిధంగా ప్లాట్ఫామ్ వర్కర్స్ కూడా ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసుకుని నమోదు చేసుకుని వాళ్ళు ఇందులో పనిచేస్తుంటారు. వీరికి ఇప్పటి వరకు ఎటువంటి సామాజిక భద్రత కానీ ఎటువంటి చట్టాలు కానీ మన రాష్ట్రంలో లేవు. కాబట్టి వీరందరినీ కూడా ఈ సంపాటలో నమోదు చేసి డేటా సేకరించాలని ఆదేశాలు ఇచ్చున్నారు. ఈ రోజు నుండి వాళ్ళు నమోదు చేయడానికి మన ఏలూరు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ఈ డ్రైవ్ సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్లో వారికి కావాల్సినవి ఆధార్ నెంబరు, వాళ్ళ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబరు, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు మరియు వారి వయసు 16 నుంచి 50 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఇవి ఉంటే చాలు. వీరి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేకపోతే సిఎస్సి సెంటర్ ద్వారా కానీ లేదా మన గ్రామ వార్డు సచివాలయం కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఒక గుర్తింపు కార్డు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సురక్ష బీమా యోజన కింద 2 లక్షలు ఇన్సూరెన్స్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే డిజబిలిటీ కూడా, టోటల్ డిజబిలిటీ కూడా 2 లక్షలు వస్తుంది. పార్షియల్ డిజబిలిటీ కూడా 1 lakh వస్తుంది. ఇవి ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో వీళ్ళందరూ కూడా నమోదు చేయాలని కోరుతున్నారు. కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే కోకో రైతుల చెలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. ఏలూరు అన్నె భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపిన కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రోజురోజుకి కోకో గింజల ధర కంపెనీలు తగ్గించి వేస్తున్నాయని, ఈ మాయాజాలం అర్థం కాక రైతులు గందరగోళంలో ఉన్నారని, తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కోకో రైతులు ఐక్యంగా పోరాడతారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో బోళ్ల సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, జాస్తి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏలూరులో నెరవేర్చడం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కోకో రైతుల యొక్క సమస్యల్ని, ప్రధానంగా మార్కెట్ ధర, అట్లాగే కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మేము చర్చించాము. గత మార్చి 6వ తారీఖు నుంచి గత నెల రోజులుగా రోడ్లెక్కి పెద్ద ఎత్తున కోకో రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ కనీసం అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించాలని, అన్ సీజన్ బీన్ కొనుగోలు చేయాలని, అట్లాగే ఇవాళ సీజన్ బీన్ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాయి. కంపెనీలకు మోసాలు అరికట్టాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి పద్ధతుల్లో గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించుకుంటున్న పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ అధికారులు రైతులతో చర్చిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మేము మంత్రి గారు కూడా కలిసాము. అయితే ఈ చర్చించిన విషయాల ఆధారంగా మాకైతే వాగ్దానాలు అయితే చేస్తున్నారు తప్ప ఆచరణలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించి వేస్తా ఉన్నారు. అన్సీజన్ బీన్ కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ కిలోకి 700 రూపాయల ధర ఉంది. అదే ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపు 900 రూపాయల పైగా ధర అవుతుంది. మరి ఆ ధర రైతుకు మనం చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని పేరుతోటి వాళ్ళ కంపెనీలు రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి విదేశీ కోకో గింజల దిగుమతులపై ఆంక్షలు పెట్టాలి, ఆ దిగుమతులు నిలుపుదల చేయాలి. ఇక్కడ గింజలు కొనుగోలు చేసిన తర్వాతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి తప్ప ఇక్కడ దేశీయంగా రైతు నష్టపోతున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఉద్యాన శాఖ కమిషనర్ గారి సమక్షంలో అనేక చర్చ జరిగి ఇవాళ ఏదైతే అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తారని చెప్పేసి కంపెనీలు వాళ్ళ దగ్గర చెప్పడం మాకు చెప్పారు. కానీ కంపెనీలు అట్లా కొనుగోలు చేయడం లేదు. ఈ సమస్యని 2-3 రోజులు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పేసి కూడా ఇవాళ కమిషనర్ గారు కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము 2-3 రోజులు చూస్తాం. ఈ లోపు కొనుగోలు సమస్య ఏదైతే ఉందో, ధర సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కోకో రైతు సమీకరించే ఇవాళ గుంటూరులోని ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దివ్యాంగుల అభివృద్ధికి దాతల సహకారంతో గుండుగలను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి చేస్తున్న వితరణ కార్యక్రమం అభినందనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం తెలిపారు. భీమడోలు మండలము గుండుగలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 66 మంది దివ్యాంగులకు నెలవారీ సరిపడా సన్నబియ్యం, పౌష్టికాహారం అందజేశారు. గ్రామంలోని దివ్యాంగుల భవనం దాత దాట్ల సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఆయన అల్లుడు ఇందుకూరి సత్యనారాయణరాజు దివ్యాంగులకు ఈ వితరణ చేశారు. ఈ సందర్భంగా అగడాలలంక గ్రామానికి చెందిన చిరు వ్యాపారి బొబ్బిలి శివతులసీరావు, శ్రావణి దంపతులు సేవా సమితి అభివృద్ధికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి దివ్యాంగులకు పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో దాట్ల రామకృష్ణరాజు, కేశవరాజు, పేరుచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి ముందు చెప్పండి. సొంత మనిషి కాబట్టి జాగ్రత్త చూశారు. ఏమన్నా నా వంతు నేను సాయం చేస్తాను మీకు అని చెప్పి వచ్చి ఆ వర్క్ అంతా మనకి ఫ్రీగా చేసి పెట్టిన దాత ఆయన కూడా వచ్చిన కార్యక్రమం. చెప్పింది అర్థమైందా లేదా మళ్ళీ ఇంకొకసారి చెప్పగలుగుతాను ఏమా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెం మండలాన్ని ప్రత్యేక అభివృద్ధి మండలంగా తీర్చిదిద్దుతాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం మండలంలో జరుగుతున్న గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. గురవాయిగూడెం గ్రామ సభలో తహసీల్దార్ శ్లీవ జోజీ సూచన. చంద్రన్న స్వయం ఉపాధి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. సిపిఎం పట్టణ కన్వీనర్ సూర్యారావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.